హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? అన్నిటికంటే ముందు ఈరోజు కామెంట్ బాక్స్లో హరహర మహాదేవని రాయండి. ఈరోజు మనం చూడబోతున్నాం. మీరు మీకోసం ఏ కోరిక కోరుకున్నారో లేదా భోలేనాథ్తో ఏ ప్రార్థన చేస్తున్నారో ఆ కోరిక ఎంత దూరం వెళ్ళింది, ఆ కోరిక నెరవేరుతుందా, ఎలా నెరవేరుతుంది, ఎప్పుడు నెరవేరుతుంది, అలాగే భోలేనాథ్ మీకోసం ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో కూడా తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఈ రకమైన వీడియో కోసం ఎదురు చూస్తున్నారో లేదా మనసులో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయో, ఎందుకంటే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మేము ఈ టాపిక్ ను మీకోసం ప్రత్యేకంగా తయారు చేస్తాము. అయినా ఇది టైమ్లెస్ వీడియో, మీరు దీన్ని ఎప్పుడైనా చూడవచ్చు. మీ స్క్రీన్ పై ఈ వీడియో కనిపించినప్పుడు మీరు భోలేనాథ్తో కోరుకున్న కోరిక ఎప్పుడు నెరవేరుతుంది, ఎలా నెరవేరుతుంది, నెరవేరుతుందా లేదా ఆయన మీకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తప్పక చూడండి. అంతా కార్డ్స్ లో మీ ముందే ఉంటుంది. కాబట్టి త్వరగా కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ్ రాయండి, వీడియోను లైక్ చేయండి, మీ మనసులో కోరికను ఆలోచించండి, భోలేనాథ్తో ఆ కోరిక నెరవేరాలని ప్రార్థించండి. మీ కోరిక మీ జీవితానికి మంచిదైతే బాబా ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు. రండి తెలుసుకుందాం. అసలు భవిష్యత్తు ఏమిటో ఆయనకు మాత్రమే తెలుసు, ఎవరికీ తెలియదు. రండి తెలుసుకుందాం. ముందుగా మీ ముందు 3 కార్డ్స్ తీసుకుంటాం. ఈ రీడింగ్ కోసం మీరు ఒకే ఒక్క నంబర్ను ఎంచుకోవాలి. నంబర్ ఫస్ట్, నంబర్ సెకండ్, నంబర్ థర్డ్ 3 కార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు నంబర్ ఫస్ట్ కోసం భోలేనాథ్ సందేశం ఏమిటో చూద్దాం. మీరు ఏది కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరుతుందా, ఎప్పుడు నెరవేరుతుంది, కార్డ్స్ లో ఏముంది, చాలా త్వరగా. నంబర్ ఫస్ట్ వారికి శుభవార్త. మీరు కోరుకున్నది మీ జీవితానికి ఖచ్చితంగా సరైనది. ఆ విషయం మీ సొంతం, దాన్ని పొందకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇది ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ. ఎప్పుడైనా ఈ కోరిక నెరవేరవచ్చు. నేను నిర్దిష్ట సమయం చెప్పడం లేదు, ఎందుకంటే కార్డ్స్ ఎనర్జీ చాలా పాజిటివ్ గా ఉంది. 24 గంటల్లో మీ కోరిక నెరవేరవచ్చు. ఈ వీడియో చూస్తున్న తర్వాత మరుక్షణంలో మీకు వార్త వస్తుంది, లేదా గరిష్టంగా 1 వారం, ఇంతకంటే ఎక్కువ సమయం నేను చెప్పలేను, ఎందుకంటే ఇది ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ. చాలా త్వరగా మీ కోరిక నెరవేరుతుంది. భోలేనాథ్ సందేశం ఏమిటంటే మీరు కోరుకున్న దానికి భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మీ కల, మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు మీరు చెయ్యాల్సిందల్లా పని చేస్తూ ఉండండి, యాక్షన్ తీసుకుంటూ ఉండండి, పాజిటివ్ గా ఉండండి. మీరు కోరుకున్న దాన్ని కోరుకుంటూ ఉండండి. మీ కోరికను మార్చకండి. మీరు కోరుకున్న దాన్ని పొందడానికి ప్రయత్నం చేయకపోతే అది సరికాదు. మీరు చేస్తున్నది ఖచ్చితంగా సరైనది. బహుశా ఈ సమయంలో మీకు పాజిటివ్ ఫలితాలు కనిపించకపోవచ్చు, మీరు కోరుకున్న విధంగా జరగకపోవచ్చు, సరేనా? కాని దీని అర్థం మీరు మనసులో ఆలోచిస్తున్న భవిష్యత్తు మంచిది కాదని కాదు, అది చాలా మంచిది. మీరు కోరుకున్న దాన్ని కోరుకోండి. ఆ విషయం మీకోసం. ఆ విషయం ఆలస్యం కావడానికి కారణం డివైన్ టైమింగ్. ప్రతి విషయానికి ఒక సమయం ఉంటుంది, ఎందుకంటే ఆ విషయం జరిగినప్పుడు దాన్ని అనుభవించిన వ్యక్తి స్వయంగా అంగీకరిస్తాడు. అవును, ఈ సమయంలో ఇది జరగడం మంచిది. ఒకవేళ ఇది ముందుగా జరిగి ఉంటే నాకు ఏదో ఇబ్బంది వచ్చి ఉండేది. ప్రతి ఒక్కరి కోసం విషయాలు వేరువేరుగా ఉంటాయి. నేను ఎక్కువ సమయం తీసుకోను. మీ ముందు ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ ఉంది, చాలా పాజిటివ్ ఎనర్జీ. వీడియోను లైక్ చేసి ఈ ఎనర్జీని మీ జీవితంలోకి ఆహ్వానించండి. కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ్ రాయడం మర్చిపోకండి, సరేనా? ఇప్పుడు నంబర్ సెకండ్ చూద్దాం. భోలేనాథ్ మీ కోరికను నెరవేరుస్తారా లేదా మీకోసం ఏ సందేశం తెచ్చారో తెలుసుకుందాం. వీడియోను లైక్ చేసి కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ్ రాయండి. నంబర్ సెకండ్, మీరు ఆలోచిస్తున్న విషయమేమిటి, అది మీకు ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఏమిటి చూద్దాం. మీరు ఊరికే ఆందోళన చెందుతున్నారు. మీరు ఆలోచిస్తున్నది, చేస్తున్నది ఖచ్చితంగా సరైనది. మీరు వెళుతున్న దిశ కూడా సరైనదే. ఇప్పుడు చూడండి, ఒక విషయాన్ని పొందడానికి మీరు ఇంతగా కష్టపడ్డారు, ఇంత ప్రయత్నం చేశారు, ఆ విషయాన్ని సాధించడానికి చాలా సాధించారు. ఇప్పుడు మీరు ఆగి ఆలోచిస్తున్నారు, ఇది నా భవిష్యత్తుకు మంచిదా, నేను సరైనది చేస్తున్నానా అని. సరేనా? మీ మనసులో సందేహం వస్తుంది, లేదా నేను చేస్తున్నది సరైనదా కాదా, చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు చాలా దూరం వచ్చారు. ఉదాహరణకు, మీరు ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్లాలనుకుంటున్నారు. ట్రైన్ ఎక్కారు. ఇప్పుడు అరగంటలో ఆ స్టేషన్ రాబోతోంది. అక్కడికి వచ్చాక మీరు ఆలోచిస్తున్నారు, నేను సరైన దిశలో వెళ్తున్నానా అని. అది తప్పు. మీరు నమ్మకంతో ఆ ట్రైన్ ఎక్కారు. మీ గమ్యాన్ని చేరాలని ఆలోచించారు. ఏదో ఆలోచించి ఆ గమ్యాన్ని ఎంచుకున్నారు కదా. ప్రయత్నం చేశారు, ప్రయాణం చేశారు, ఇంత కష్టపడ్డారు. దాని ఫలితం ఇప్పుడు మీ ముందు కనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తు చాలా మంచిది. ఫలితం త్వరలో వస్తుంది. 9 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఉంది. ఇది 100% పాజిటివ్ ఫలితం. మీరు స్టూడెంట్ అయితే మీకు శుభవార్త. మీరు బిజినెస్ చేస్తుంటే బహుశా ప్రాపర్టీ వ్యాపారం, కలపతో సంబంధించిన పని, భూమి, ఇల్లు, వ్యవసాయం, ఏదైనా ప్రాజెక్ట్ను ఆలోచిస్తున్నారు. మీరు చాలా పని చేశారు, లేదా కొత్త పంటను పండించాలనుకుంటున్నారు. ఎవరూ ప్రయత్నించని ఏదో కొత్త ప్రణాళికను అమలు చేశారు. మీరు ఆలోచిస్తున్నారు, నేను చేశాను, ఇతరులు వద్దన్నారు, ఫలితం ఏమిటో తెలియదు, నేను చాలా డబ్బు పెట్టుబడి పెట్టాను, చాలా పాజిటివ్ ఫలితం ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ్ రాయండి. ఈశ్వరుడు మీ కోరికను నెరవేరుస్తాడు, అది కూడా మీరు ఊహించని విధంగా. నేను ఇంత మంచి ఫలితం ఊహించలేదు అని అనుకుంటారు. కాబట్టి డివైన్ టైమింగ్ కోసం వేచుండండి. ఇప్పటి వరకు నా కార్డ్స్ ఎప్పుడూ తప్పు కాలేదు, ఇక ముందు కూడా కాదు. ఈ వీడియో చూస్తున్న వారు తప్పక వీడియోను లైక్ చేయండి. కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ్ రాయండి. నంబర్ సెకండ్ కార్డ్ ఎంచుకున్నప్పుడు మీరు ఆలోచిస్తున్న విషయం పాజిటివ్, అది మీకోసం మంచి భవిష్యత్తును తెస్తుంది. పని చేస్తూ ఉండండి, కష్టపడండి, సరేనా? ఆలోచించకండి, వీడియోను లైక్ చేయండి. ఇప్పుడు నంబర్ థర్డ్ చూద్దాం. ఇప్పటి వరకు చూసిన ఎనర్జీ చాలా పాజిటివ్
గా ఉంది. మీ ముందు కార్డ్స్ ఉన్నాయి. నంబర్ 3 కోసం వీడియోను లైక్ చేయండి. మీ మనసులో ఉన్న కోరికను భోలేనాథ్ నెరవేరుస్తారా లేదా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం. వీడియోను లైక్ చేసి ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి. మనస్సును పూర్తిగా శాంతపరచండి. హరహర మహాదేవ్ రాయండి. మీకోసం ఏది ఉన్నా అది జరుగుతుంది. నంబర్ 3 కార్డ్స్ ఎనర్జీను మీరు అర్థం చేసుకోవచ్చు. ఎంత పాజిటివ్ కార్డ్ వచ్చింది. మీరు కోరుకున్నది మీకోసం ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు యాక్షన్ తీసుకోవాలి. దానిపై పని చేయాలి. ఎందుకంటే మీరు కేవలం ఆలోచిస్తున్నారు, పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. ఇది మంచిది. కానీ ఆ పాజిటివ్ ఆలోచనతో పాటు యాక్షన్ కూడా తీసుకోవాలి. మీరు యాక్షన్ మోడ్ లోకి వచ్చినప్పుడు ఫలితం కోసం వేచి ఉండవచ్చు. ఇప్పటికీ మీరు కోరుకున్నది చాలా సరైనది. మీరు ఏదో కోరుకున్నారు. మీ మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను ఈ పని చేయాలి, లేదా ఈ సంబంధంలోకి వెళ్ళాలి, ఈ వ్యక్తి నాకు మంచిది, ఈ బిజినెస్ మంచిది, ఈ చదువు మంచిది. మీరు ఆలోచించింది ఏదైనా యాక్షన్ తీసుకోలేదు. ఇది నా కోసం సరైనదా అని తెలుసుకోవాలనుకున్నారు. 100% కార్డ్స్ ఎనర్జీ చాలా పాజిటివ్ గా ఉంది. కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ్ రాయండి. మీరు కోరుకున్న దానిపై పని చేస్తే అది మీకు మంచి భవిష్యత్తును తెస్తుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ. మీరు ఈ పనిలో మనసు పెడితే, శ్రద్ధ పెడితే, నిజాయితీగా చేస్తే ఈ కోరిక సుమారు 6 నెలల్లో నెరవేరుతుంది. లేదా మీకు అర్థమవుతుంది, అవును ఇది నా కోసం సరైనది. ఈ రకమైన ఎనర్జీ వస్తోంది. చాలా పాజిటివ్ ఎనర్జీ. దీన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఈ రోజు కార్డ్స్ ఎనర్జీ అందరికీ మంచిది, చాలా పాజిటివ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది. నమ్మండి.